ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ట్రాన్స్ థియరెటికల్ ట్రాన్స్ థియోరెటికల్ మోడల్ ఆఫ్ చేంజ్ ఇన్ పేషెంట్స్. ఓకే, ట్రాన్స్ థియరెటికల్ మోడల్ ఆఫ్ చేంజ్. నార్మల్గా ఎవరైతే సబ్స్టెన్స్ యూజ్ ఉన్నా కానీ, డ్రగ్ యూజ్ ఉన్నా కానీ, ఎవరైనా మెంటల్ ప్రాబ్లమ్తో ఏమైనా బాధపడుతున్నా కానీ, డాక్టర్కి పేషెంట్కి మధ్యలో ఎలాంటి కన్వర్జేషన్ జరగాలి, డాక్టర్ పేషెంట్ని ఎట్లా చేంజ్ చేయొచ్చు అనేది ఈ టాపిక్. దీంట్లో మనకి వాట్ ఆర్ ద స్టేజెస్, ఓకే, వాట్ ఆర్ ద స్టేజెస్, పేషెంట్ థాట్స్ ఏంది, డాక్టర్ రివ్యూ ఏంది. ఓకే, స్టేజ్ ఏంటిదంటే పీసీ డమ్మర్ అని గుర్తుపెట్టుకుంటే బెటర్. పీసీ డమ్మర్, డిఏఎంఆర్. ఓకే, పీసీ డమ్మర్. అయితే పి అంటే ప్రీ కంటెంప్లేషన్, కంటెంప్లేషన్. సి అంటే కంటెంప్లేషన్. ఓకే, డి అంటే డిటర్మినేషన్, డిటర్మినేషన్ ఆర్ ప్లానింగ్. ఓకే, నెక్స్ట్ ఏ అంటే యాక్షన్ ఆర్ విల్ పవర్. నెక్స్ట్ ఎం అంటే మెయింటెనెన్స్, ఆర్ అంటే రిలాక్స్. ఓకే, ఫస్ట్ మనము పేషెంట్ ఏమని చెప్తాడు. ప్రీ కంటెంప్లేషన్ అంటే పేషెంట్ డినై, వాడు ఒప్పుకోడు. ఇట్లా చేంజ్ అవ్వాలి అని చెప్తే వాడు ఒప్పుకోడు. పేషెంట్ కానీ వాడు కానీ ఆ అమ్మాయి కానీ ఒప్పుకోదు. ఓకే, డినైస్ ద ప్రాబ్లం అంటే నాకు ఈ ప్రాబ్లం ఉందని వాళ్ళు ఒప్పుకోరు. డినైస్ ద ప్రాబ్లం అండ్ కాన్సిక్వెన్సెస్. దిస్ ఈజ్ దట్ దిస్ ఈజ్ మై విష్, నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ అని చెప్పేసి వాళ్ళు అంటారు. డాక్టర్ అప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు encourage, we have to explain, we have to say I am there to help, I am there to help. Okay, we have to encourage, we have to explain, we have to say I am there to help. Okay, next contemplation. Contemplation అంటే patient know, acknowledge about the problem, about the problem. వాడికి ఏ ప్రాబ్లం ఉందో వాడికి తెలుసు. He knows that he have anemia, he knows that he have diabetes, but he is having fear to take insulin, he is having fear to take iron tablets. Okay, he knows he having a problem, but willing or not willing to change. ఓకే, వాడికి తెలుసా ప్రాబ్లం ఉందని, కాకపోతే ట్రీట్మెంట్ యూజ్ చేసుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదంటే ప్రాబ్లమ్స్ ఇంకా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అని వాడు అనుకుంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు డిస్కస్ the pros, the cons. We have to discuss the pros and cons with the patient, which helps in changing. And we have to suggest alternative methods. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిటర్మినేషన్ ఆర్ ప్లానింగ్. ఇఫ్ ద పేషెంట్ ఈస్ డిటర్మైండ్ అంటే హీఈస్ కమిటెడ్ దట్ ఐ విల్ టేక్ ద డ్రగ్ అండ్ ప్లానింగ్ టు చేంజ్. హీఈస్ ప్లానింగ్ టు చేంజ్, హీ ఆర్ షీ ఈస్ ప్లానింగ్ టు చేంజ్. మనం ఏం చేయాలి? ఇక్కడ మోటివేషన్ ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, యూ క్యాన్ డూ ఇట్ అండ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద చేంజ్. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ విత్ ఎవ్రీ ఆస్పెక్ట్ అని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మోటివేషన్ ఇవ్వాలి. అండ్ వీ హ్యావ్ టు ప్రమోట్ దెమ్. ఓకే, వీ హ్యావ్ టు ప్రమోట్ దెమ్ అండ్ ఆల్సో షో resources. Okay, we have to show them the resources. Next, action or willpower. Action or willpower అంటే ఏంది? Execution. They are executing the plan of action. Execute the plan of action. The plan of executing the plan of action and show change in the behavior. Show change in behavior. And they show change in the behavior. అప్పుడు మనం డాక్టర్ సైడ్ నుంచి మనం ఏం చేయాలి? Okay, being a doctor, we have to assist. Okay, we have to assist them to increase the continuance. Okay, we have to help the continuity of the change. We have to help in the coping up with the new problems. అంటే వాడు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకున్నాడు. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు వాడికి పెయిన్ వచ్చిందంటే ఆ పెయిన్ తక్కువ చేసుకోవడానికి మనం ఏం చేయగలం అని చెప్పేసి వాడికి అసిస్ట్ చేయాలి. ఓకే, అది వీ హ్యావ్ టు అసిస్ట్ దెమ్. నెక్స్ట్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు యాక్షన్లోకి తీసుకొచ్చిన తర్వాత వాడి బిహేవియర్ అనేది చేంజ్ అవుతాయి. హీ విల్ గెట్ ఇన్ టు న్యూ బిహేవియర్ సస్టైన్గా ఉంచుకుందాం అనుకుంటాను. ఓకే, అండ్ దిస్ న్యూ బిహేవియర్ విల్ ఇంటిగ్రేట్
ఇన్ హిస్ పర్సనల్ ఐడెంటిటీ. ఓకే, ఆ చేంజ్ ఇన్ ద బిహేవియరే వాడి పర్సనల్ ఐడెంటిటీ కింద చేంజ్ అవుతుంది. ఓకే, ఇంటిగ్రేటెడ్ ఇన్ హిస్ లైఫ్ స్టైల్. ఒక్కసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునేవాడు వాడు ప్రతిరోజు మార్నింగ్ ఇంజెక్షన్ తీసుకుంటాడంటే ఎవ్రీ డే అదే తీసుకుంటుంటాడు. ఇట్ విల్ బికమ్ ఇట్స్ పర్సనల్ ఐడెంటిటీ అండ్ ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ టు హిస్ లైఫ్ స్టైల్. ఓకే, మనం ఏం చేయాలి అప్పుడు? యాజ్ బీయింగ్ ఏ డాక్టర్ వీ హ్యావ్ టు ప్రైజ్ దెమ్. ఓకే, praise them for the change. We have to encourage them, praise them. We have to praise them for the, and also we have to reinforce. We have to reinforce the హ్యాబిట్స్. ఇంకా కొన్ని హ్యాబిట్స్ చెప్పాలి. ఈరోజు ఇన్సులిన్ తీసుకుంటున్నాగా రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేయాలి, నెక్స్ట్ నుంచి వెయిట్ కంట్రోల్ చేయాలి. ఇట్లా మనం వీ హ్యావ్ టు రీఇన్ఫోర్స్ దెమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రిస్క్ ఆఫ్ రిలాప్స్. ఓకే, అండ్ ఎక్స్ప్లెయిన్ ద రిస్క్ ఆఫ్ రిలాప్స్. రిస్క్స్ ఏమేమి ఉంటాయి ఇఫ్ వీ విల్ స్టాప్ మెయింటెనెన్స్ అని కూడా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఏంటిదంటే రిలాప్స్. ఓకే, రిలాప్స్ ఏంటిదంటే బ్యాక్ టు ప్రియర్ ఓల్డ్ బిహేవియర్. బ్యాక్ టు ప్రియర్ ఓల్డ్ బిహేవియర్. ఇది రిలాప్స్ అనేది ఇట్ ఈస్ నాట్ కామన్, అన్ని ప్రతిసారి ఉండదు, ఇట్ ఈస్ రేర్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? టెల్ ఆర్ రీఅష్యూర్. వీ హ్యావ్ టు రీఅష్యూర్ ద పేషెంట్ దట్ చేంజ్ విల్ బీ పాసిబుల్ అగైన్. ఓకే, change will be possible again and encourage the return to change and encourage the return to change. ఓకే, నార్మల్గా పేషెంట్కి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందంటే, ఇప్పుడు వాడికి డయాబెటీస్ వచ్చింది, వాడు ఫియర్ అవుతున్నాడు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలంటే, హీఈస్ ఇన్ నేను ఇన్సులిన్ తీసుకోను అని అంటాడు, హీఈస్ ఇన్ డినైడ్ ఫేస్. అప్పుడు మనం ఏం చేయాలి? ఇన్సులిన్ ఎందుకు తీసుకోవాలి, నీకు ఎందుకు అట్లా అనిపిస్తుంది అని వాడిని క్వశ్చన్ చేయాలి. నెక్స్ట్ మనం ఉన్నామని వాడికి హెల్ప్ చేయాలి. ఐఎమ్ దేర్ టు హెల్ప్ అని. కంటెంప్లేషన్ ఫేస్ అంటే హీ నోస్ దట్ హీ హ్యావ్ టు టేక్ ఇన్సులిన్ బట్ హీఈస్ నాట్ విల్లింగ్ టు టేక్ ఇన్సులిన్ బికాస్ దేర్ మైట్ బి సమ్ ప్రాబ్లమ్ అని వాడికి అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు సజెస్ట్ ద ఆల్టర్నేటివ్ మెథడ్. దిస్ ఇస్ కాల్డ్ అస్ కాంటెంప్లేషన్. నెక్స్ట్ డైరెక్ట్ డిటర్మైన్ ఆర్ ప్లానింగ్. ఇప్పుడు పేషెంట్ ఈస్ కమిటెడ్, ఎస్ ఐ విల్ టేక్ ఇన్సులిన్, ఐ విల్ టేక్ ఇన్సులిన్ ఫ్రమ్ టుడే అని చెప్పేసి వాడు అంటాడు. మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు గివ్ ద మోటివేషన్, encourage them, we have to promote them, and we have to show the resources how he can take insulin, when he can take insulin, and what are the side effects ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ యాక్షన్ అండ్ విల్ పవర్. అంటే యాక్షన్ అండ్ విల్ పవర్ చేయడం వల్ల వాడికి ఏమవుతుంది? ఆ చేంజ్ అనేది వాడికి అలవాటు అయిపోతుంది, చేంజ్ ఇన్ యాక్షన్. ఓకే, మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు అసిస్ట్ హిమ్ ఇన్ ది సిచ్యువేషన్. ఫస్ట్ 2-3 days అప్పుడు వాడికి పెయిన్ అవ్వచ్చు, లేదంటే సరిగ్గా తీసుకోకపోవచ్చు. ఓకే, దానివల్ల some metabolic changes ఏమైనా రావచ్చు. We have to help, as being a doctor we have to help him to coping up with the new problem. ఓకే, నెక్స్ట్ లాస్ట్ మెయింటెనెన్స్ ఏంటంటే ఇప్పుడు న్యూ బిహేవియర్ ఏదైతే వచ్చిందో ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ టు హిస్ పర్సనల్ డే అండ్ పర్సనల్ లైఫ్ స్టైల్. సో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ప్రేజ్ హిమ్ అండ్ వీ హ్యావ్ టు రీఇన్ఫోర్స్ హిమ్ అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్ దట్ రిస్క్ ఆఫ్ రిలాప్స్ ఇఫ్ హీ స్టాప్స్ డూయింగ్ ద ట్రీట్మెంట్. ఓకే, రిలాప్స్ అంటే ఇట్ ఈస్ నాట్ కామన్, ఇట్ ఈస్ రేర్ థింగ్, బట్ ఏంటంటే బ్యాక్ టు ద ప్రియర్ ఓల్డ్ స్టేజ్. సో మనం ఏం చేయాలి అప్పుడు? వీ హ్యావ్ టు టెల్ ఆర్ రీఅష్యూర్ ద పేషెంట్ అండ్ చేంజ్ రిమైన్ పాసిబుల్ అండ్ ఎంకరేజ్ ద రిటర్న్ టు చేంజ్. ఓకే, సో దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ ట్రాన్స్ థియరటికల్ మోడల్ ఆఫ్ చేంజ్: ప్రీ కంటెంప్లేషన్, కంటెంప్లేషన్, ప్లానింగ్, యాక్షన్, మెయింటెనెన్స్ అండ్ రిలాప్స్.